హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. మనం దీని ముందు క్లాస్ కాకుండా అంతకు ముందు క్లాస్లో మనం ఒక 10 మార్క్స్ డిస్కస్ చేసి ఉన్నాను. చాలా 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 ఇంపార్టెంట్ అన్నది. ఇన్ కేస్ అది మిస్ అవుతే కనుక ఇది వస్తుంది. డెఫినెట్లీ ఈ రెండిట్లో ఒకటైతే పక్కాగా వస్తుందన్న, అందుకని క్లియర్గా చెప్తాను. చాలా కేర్ఫుల్గా విను, ఓకేనా? థీరం చూడు. లెట్ W be the subspace of finite dimensional V of f, then dimension V by W is equal to dimension V minus dimension W. సరే, ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ వరకు మనకు తెలిసిందే, రాసుకున్నా. డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ W1 ఈక్వల్ టు M అని తీసుకున్నా. W1 ఈజ్ ఈక్వల్ టు M. ఓకే, సిన్స్ B ఈజ్ Li అండ్ B ఈజ్ సబ్సెట్ ఆఫ్ V. ఇక్కడ B అనేది Li అవుతుంది అండ్ సబ్సెట్ ఆఫ్ V కూడా అన్నాను, ఓకేనా? V కూడా, సరేనా? నెక్స్ట్ చూడు. దేర్ఫోర్ B క్యాన్ బి ఎక్స్టెండెడ్ టు ఫార్మ్ ఏ బేసిస్ ఆఫ్ V, ఓకేనా? బేసిస్ ఆఫ్ V అంటే వాటి ఎక్స్టెన్షన్ కూడా బేసిస్ అవుతుందంట. అంటే అటు ఎక్స్టెన్షన్ అంటే ఎలా ఉంటుందన్న, ఇది B ఎక్స్టెన్షన్ అంటే ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా? ఆల్ఫాలో యాడ్ చేస్తాం అంతే. బి ద బేసిస్ ఆఫ్ V. డైమెన్షన్ ఆఫ్ V ఈజ్ ఈక్వల్ టు M ప్లస్ L. ఇక్కడ M, ఇక్కడేమో L. కన్సిడర్ డైమెన్షన్ V మైనస్ డైమెన్షన్ W ఈక్వల్ టు M ప్లస్ L మైనస్ L ఈక్వల్ టు ఎంత? M క్యాన్సిల్ అవుతే L వస్తుంది, ఓకేనా? M క్యాన్సిల్, ఓకేనా? నెక్స్ట్ నౌ వి షో దట్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ B1 బీటా 1 ప్లస్ కామా W ప్లస్ బీటా 2 కామా సో ఆన్ W ప్లస్ బీటా L ఈజ్ ద బేసిస్ ఆఫ్ V బై W, ఓకేనా? V బై W. సరే, అసలు ఈ మధ్యలో W ఎందుకు వచ్చిందంటే W ఈజ్ ఆల్సో చూడండి FDVS, ఓకేనా? గుర్తుపెట్టుకో. నెక్స్ట్ చూడు, ఇక్కడ V వెక్టర్ స్పేస్ అయితే W సబ్ స్పేస్ అవుతే ఖచ్చితంగా W సబ్సెట్ ఆఫ్ V అవుతుంది, ఓకేనా? వాటి కోషియన్ స్పేస్ అని అయితే అంటున్నాను. దీన్ని మనం కోషియన్ స్పేస్ అని అయితే అంటాం. ఎప్పుడైతే V బై W కోషియన్ స్పేస్ అయిందో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? W1 ఎలా ఉంటాయి అంటేనన్నా W ప్లస్ ఆల్ఫా, W ప్లస్ బీటా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఇక్కడ బీటా ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన వెక్టార్కి రా, గుర్తుపెట్టుకో V, ఓకేనా? చూడు ఇక్కడ ఆల్రెడీ రాసా. ఆల్ఫా గామా బిలాంగ్స్ టు ద బేసిస్ ఆఫ్ V అన్నమాట, ఓకే కదా? క్లారిటీ కదా? అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫస్ట్ కండిషన్ అయింది కదా, ఫస్ట్ కండిషన్స్ ప్రూవ్ చేయాలి Li అని, ఓకే? ప్రూవ్ చేస్తే కనుక చూడనా, కన్సిడర్ B1 ఇంటూ W ప్లస్ బీటా ప్లస్ సో ఆన్ W ప్లస్ BL ఈక్వల్ టు W. ఇలా తీసుకుంటే మనకి W అని వస్తుంది. ఎలా వచ్చిందంటే కనుక దీంతో అన్నిటినీ మల్టిప్లై చేయాలి మనం లోపలికి తీసుకుంటే కనుక. అంటే ఇక్కడ W ప్లస్ B1 బీటా 1, W ప్లస్ B2 బీటా 2, ఈ విధంగా, ఓకేనా? నేను Wని అయితే కామన్ తీసుకున్నా, ఇక్కడ రిమైనింగ్ అన్నీ రాసుకొని W అని తీసుకున్నా. దేర్ఫోర్ ఇక్కడ చూడు, B1 బీటా 1 ప్లస్ B2 బీటా సో ఆన్ BL బీటా L బిలాంగ్స్ టు W ఈక్వల్ టు L ఆఫ్ B, ఓకేనా? L ఆఫ్ B. ఇక్కడ L ఆఫ్ B అంటే మనకి ఎంత అని ఎవరైనా చెప్పగలరా? చెప్పచ్చు. ఆల్రెడీ మనకి ఇక్కడ A1 ఆల్ఫా 1 ఇవన్నీ కూడా ఉన్నాయి, ఓకేనా? ఇవన్నీ నేను ఎప్పుడు కన్సిడర్ చేసుకున్నా. ఇది లోపలికి వస్తే మైనస్ అవుతుంది ఈ సెట్ మొత్తం. దాన్ని నేను 0 బార్కి అయితే ఈక్వల్ చేస్తా, ఓకేనా? లీనియర్ కాంప్లెక్స్, ఓకేనా? ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S ఈజ్ ఈక్వల్ 0 బార్ సిన్స్ S ఈజ్ Li, B1 ఈక్వల్ టు 0, B2 ఈక్వల్ టు 0, A1 ఈక్వల్ టు 0, సో ఆన్ AM ఈక్వల్ టు కాన్స్టెంట్స్ అన్నీ కూడా 0 అయితే అవుతాయిరా. కాన్స్టెంట్స్ అన్నీ ఇక్కడ 0 అయితే అయిపోయినాయి, ఓకేనా? దేర్ఫోర్ S డాష్ ఈజ్ Li. నెక్స్ట్ సెకండ్ నాన్న, టు షో దట్ L ఆఫ్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు V బై W తీసుకున్నాం. అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు V అనుకుంటాం ఈక్వల్ టు L ఆఫ్ S. S ఈజ్ బేసిస్ ఆఫ్ V. ఆల్ఫా బిలాంగ్స్ టు L ఆఫ్ S, ఓకేనా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 CM ఆల్ఫా 1 సో ఆన్. ఇలా వేసుకుంటాం. మనకు సెట్ ఉంటుంది ఆల్ఫా అండ్ ఇక్కడ గామా, ఓకేనా? టోటల్ వాల్యూ, ఈ టోటల్ వాల్యూ నేను ఏమనుకుంటున్నాను, గామా అని అయితే అనుకుంటున్నా. ఎక్కడ ఈ C1 ఆల్ఫా 1
ఇక్కడ సిఎం ఆల్ఫా 1 అంటే ఈ సెట్ మొత్తాన్ని ఇగో ఇదంతా కూడా ఇప్పుడు ఏంటి గామా అని అయితే తీసుకున్నాను నేను. ఓకేనా? సరే. ఇంకా మిగిలింది D1 బీటా 1 సో ఆన్. ఓకేనా? సో గామా ఈక్వల్ టు C1 ఆల్ఫా 1 సో ఆన్. ఇది కండిషన్ ఇక్కడ రాసా. ఓకేనా? ఇది నాన్న ఇక్కడ గామా ఉందంటే అక్కడ C1 ఆల్ఫా 1 సో ఆన్ ఉన్నట్టని లెక్క. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ చూడు, L కాంబినేషన్ ఆఫ్ B బిలాంగ్స్ టు L ఆఫ్ B W. దేర్ ఫోర్ గామా బిలాంగ్స్ టు ఏమవుతుందని ఇప్పుడు W అయితే అవుతుందిరా. ఏంటన్నా గామా బిలాంగ్స్ టు W. సిన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు V అండ్ W ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు V బై W. కన్సిడర్ ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటున్నాను ఏమని, W ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు W ప్లస్ గామా ప్లస్ D1 B1 BL DL. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సరే అంటే చాలా సింపుల్ రా. ఏముంది, ఇదిగో ఈ సెట్ గామా అంటే ఇదిగో ఈ సెట్ అంతే. ఇంకేమన్నా ఉందా? గామాని పైకి తోసి కాసేపు పక్కన పడేదాన్ని. ఇదిగో W ప్లస్ ఈ సెట్ వేసుకున్నా. ఓకేనా? ఇక్కడ ప్రతి దాంతో కూడా నేను W1 అయితే మల్టిప్లై చేస్తున్నా. ప్రతి ఎలిమెంట్కి W1తో మల్టిప్లై చేస్తా. సో ఇక్కడ D1 D2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా నాన్న, వాటికి బయటికైతే రాసుకున్నాను. ఓకేనా? దేర్ ఫోర్ LC ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ S డాష్ బిలాంగ్స్ టు L డాష్. W ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు V బై W ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు L ఆఫ్ S డాష్. దేర్ ఫోర్ V బై W బిలాంగ్స్ టు L ఆఫ్ S డాష్. ఫ్రమ్ 1 అంటూ మనం ఏం రాసుకోవచ్చురా, L ఆఫ్ S డాష్ ఈజ్ ఈక్వల్ టు V బై W. అంతే, అయిపోయింది. చాలా ఈజీ నాన్న, చాలా ఈజీ. సో ఇక్కడతో మీకు సెకండ్ యూనిట్ అయితే కంప్లీట్ అయింది నాన్న. సో ఇంకా ఎవరైనా మన ఛానల్లో లీనియర్ ఆల్జీబ్రా సెకండ్ యూనిట్ కానీ టచ్ అయిపోతే సో ప్లీజ్ ఖచ్చితంగా వెళ్ళి అయితే చెక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.